బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ బోర్డు కీలక సమావేశం నిర్వహించారు. తిరుమల అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుమలలో సర్వదర్శనం భక్తుల కోసం శాశ్వత షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆల్వా ట్యాంక్ వద్ద సౌకర్యాలకు 6.31 కోట్ల రూపాయలను బోర్డు మంజూరు చేశారు. కుమారధార, పసుపుధార డ్యాంలకు డబుల్ లేన్ వంతెనను గ్రీన్ సిగ్నల్, అలాగే నిర్మాణానికి 2.77 కోట్ల నిధులు మంజూరు. అలాగే తిరుమలలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ ఏర్పాటుకు శ్రీకారం. ఇక పాత ఘన వ్యర్థాల శుద్ధికి 5 కోట్లు కూడా కేటాయించారు. ఇక వంటిమిట్టలో 100 గదుల విశ్రాంతి భవన నిర్మాణానికి ఆమోదం. శ్రీవారి 2027 డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు నిర్ణయం. ఇలా పలు కీలక నిర్ణయాలు కూడా టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా అధికారులు అంటే పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తిరుమలకు సంబంధించి ముఖ్యంగా డోనర్లకు సంబంధించి అంటే 10 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు కూడా డొనేషన్ ఇచ్చినటువంటి దాతలకి సంవత్సరానికి 3 పర్యాయాలు వాళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాంటిది ఇకపైన భక్తుల రద్దీ, సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒకసారి మాత్రమే వాళ్ళకి దర్శనం, విఐపి దర్శనం కల్పించాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దర్శనం ఈ అర్ధరాత్రి నుంచి కూడా అది అమల్లో వస్తున్నట్టు కూడా ఒక బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా తిరుమలకి సంబంధించి దాదాపుగా 20 ప్రాంతాల్లో అంటే పురాతన భవనాలు ఉన్నాయి. గదులు, కాటేజీలకు సంబంధించిన నిర్మాణాలు గతంలో చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా పాడుపడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తొలగించి వాటి ప్లేస్ లో కొత్త నిర్మాణాలు చేపట్టి భక్తులకి రద్దీ తగ్గట్టుగా గదులు, కాటేజీలు ఏ భక్తులు తిరుమలకు వచ్చినా కూడా వాళ్ళకందరికీ కూడా గదులు, కాటేజీలు దొరికే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్మాణాలు అతి త్వరలో సంవత్సరం లోపల దాదాపుగా 30 నుంచి 50 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పూజలు అందుకుంటున్నటువంటి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సంబంధించి అభివృద్ధి కోసం కొంచెం నిధులు కేటాయిస్తున్నారు టీటీడీకి సంబంధించి. ఎందుకంటే టీటీడీ పరిధిలో ఉంది కాబట్టి. ఇవే కాకుండా ఉద్యోగులు ఇట్లా కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్న వాళ్ళవి ఇట్లా వాటికి సంబంధించిన పరిష్కారం కోసం కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. అది